ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దీన్ని ఆ! యాక్చువల్‌గా పర్మనెంట్ గా కూడా క్యూర్ చేయొచ్చు మన సంకల్ప శక్తితోటి. సో ఆ! ఆల్రెడీ వాణి అక్కయ్య వాళ్ళు ఒకసారి ప్రయోగం చేసి చూసారు. సో ఆ! ఒకసారి వాణి అక్కయ్య కూడా అనుభవం కూడా విందాము. దాన్ని ఆ! బట్టి క్యాన్సర్ ఏదైతే ఉందో పూర్తిగా క్యూర్ చేయొచ్చు అన్న విషయం కూడా అందరికీ తెలియాలి. ఆ! ఇంకోటక్కయ్య సమయం అనే ఖజానా ఉంది అని చెప్పినారు గదా! అవును. ఆ! మనకు ఆ సమయం అనే ఖజానాని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఫస్ట్ ప్రాక్టికల్‌గా స్కూలుకి వెళ్ళే టైంలో నేను రెడీ గావడానికి సమయం అనే ఖజానా ఉంది అని సంకల్పం చేయడంతో నాకు ఆ సమయం అనేది ఎంత మిగులుతుందో అక్కయ్య అసలకి అది ఆశ్చర్యమేసింది తెలుసా? మీకు మెయిన్ ఏమవుతదంటే సమయం మిగులుతది. ప్లస్ ఆ మైండ్‌లో ఒక రష్ అంటారు చూసారా? అంటే స్కూలుకి టైమ్ అవుతోంది. చేరతామో లేదో అని మైండ్‌లో ఒక రష్ టైపు ఒక పుష్ అంటారు చూసారా? అంటే సమయం తోస్తున్నట్టు అనిపించడము ఇవన్నీ తగ్గిపోతాయి. లేకపోతే ఆ! ఏమైద్దంటే సమయం ఉంటది గానీ, అమ్మో! లేట్ అయిపోతదేమో, ఏమైపోతదో ఏంటో అని చెప్పి మైండ్ అంతా ఇట్లా ఒక ఏమంటారు ఆ ఆ! హెవీనెస్, ఒక రష్ అంటే ఆ స్మూత్ గోయింగ్ ఉండదు. కానీ సంకల్పం చేయడం వల్ల ఏమైపోతదంటే ఆ రష్ ఉండదు, ఆ పుష్ ఉండదు, ఆ హెవీనెస్ ఉండదు. సమయం మనకి అనుకూలంగా స్మూత్‌గా పోయిన ఫీలింగ్ వస్తది. ఇది ఇప్పుడు ఎవరైతే జూమ్‌లో ఉన్నారో వీళ్ళందరికీ ఫీలింగ్ రావాలా సంకల్పం చేయడం వల్ల. సో ఆ! అనుభూతి అనంటే దాని అర్థం అది. అది కానీ నాకది భలే ఆశ్చర్యమేసింది అసలకి. ఎన్ని విషయాలైతే ఈ సమర్థ సంకల్పాలు జూమ్ క్లాస్‌కి అటెండ్ అయినప్పటి నుంచి ఎన్నో విషయాలు బాగా తెలుసుకున్నానక్కయ్య. హ్మ్. నాకైతే చానా సంతోషంగా ఉందసలకి. ఆ! చాలా మీకు మెనీ హ్మ్. మెనీ మెనీ థాంక్స్ అక్కయ్య అసలకి అందరికి ఓకే. వెల్కమ్. సమర్థ సంకల్పం సో ఈ విషయం. ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉండండి. అప్పుడప్పుడొచ్చి అనుభవాలు కూడా చెప్పండి. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు గానీ, ఎక్కడో అందరికి టచ్ అవుతది. ముందుకు వెళ్తారు. సో ఓవరాల్‌గా మొత్తం అంతా ఒక శాంతి ఏమంటారు దాన్ని? శాంతితో కూడుకున్న లోకాన్ని స్థాపించొచ్చు. హ్మ్. ఓకే.